మండలం నాగ్సన్పల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత జాతర ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, డిఎస్పీ ప్రసన్న కుమార్ పరిశీలించారు. జాతర ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన చర్యలను వారు ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని డిఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అదనపు పోలీస్ బలగాల మోహరింపు లాంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏడుపాయల వనదుర్గా మాత జాతర పురస్కరించుకొని మరి శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని మరి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నది. మరి అందరినీ కూడా పిలిచి జరిగింది. అన్ని శాఖాపరమైన ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా అందరు భక్తులకు వసతిగా ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది. దాని ప్రకారం సుమారుగా మొత్తానికి 90% వరకు పనులు అయిపోయినవి. రేపు మార్నింగ్ వరకు మిగతా పనులు కూడా పెళ్లి పనులు కూడా కంప్లీట్ చేసుకుంటారు. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా దర్శనం కోసం కూడా ప్రత్యేక మార్గాలు, అదేవిధంగా లడ్డు తోటలు కూడా డెవలప్ చేయడం జరిగింది. మరి అదే పని కూడా